గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. గలతీలకు రాస్తూ పౌలు గారు తెలియపరిచినటువంటి మాట. నేడు మనం దేవుని యొక్క సందేశాన్ని ఆలకించే ముందు ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఆత్మీయ మందిరంగా కట్టబడే స్థితిని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఆత్మీయ మందిరంగా ఎవరు కట్టబడగలరు, ఎలా కట్టుకోవాలన్నదే ఈ యొక్క సందేశాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఆత్మీయ మందిరంగా నేడు క్రైస్తవ జీవితంలో మనం కట్టుకున్నట్లయితే, మన విశ్వాస జీవితంలో ఈ ఆత్మీయ మందిరంగా దేవుణ్ణి నివసించే మందిరంగా మనం లేనట్లయితే నిత్యరాజ్యానికి వెళ్ళే ఛాన్సెస్ లేవని బైబిల్ తెలియపరుస్తుంది. ఈ విషయాన్ని ఏ విధంగా మనం చూడాలో, ఏ విధంగా నేర్చుకోవాలో దేవుడు తన కనికరం చొప్పున మనకి నేర్పుతున్నటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకుందాం. లోక జ్ఞానాన్ని మనం నేర్చుకోవడం వల్ల లోకాన్ని సంపాదించుకోవచ్చేమో కానీ దైవ జ్ఞానం ద్వారా ఆత్మను రక్షించబడుతుందని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈరోజు అంశం ఏంటంటే, ఆత్మీయ మందిరంగా కట్టబడుటకు కావాల్సింది మత విశ్వాసం కాదు, మార్గ విశ్వాసం. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆత్మీయ మందిరంగా కట్టబడుటకు కావాల్సింది మత విశ్వాసం కాదు, మార్గ విశ్వాసం. పాత నిబంధన గ్రంథంలో మత విశ్వాసం ఉంది. పాత నిబంధన గ్రంథంలో మొదటగా చూసినట్లయితే ఆదాము గారి దగ్గర నుంచి నోవాహు దినాల వరకు అక్కడ చెప్పబడుతుంది ఏంటంటే, దేవుడి యొక్క స్ట్రాటజీ మనం చూడగలం. ఈ భూ ప్రపంచం మొత్తం కూడా 6000 సంవత్సరాలు అని చెప్పి బైబిల్ నమ్ముతుంది, నేను నమ్ముతున్నాను. బైబిల్ తెలియపరుస్తుంది, నేను నమ్ముతున్నాను. అది దాన్ని విశ్వసిస్తున్నాను. ఎందువల్ల అంటే గత కొన్ని దీర్ఘకాల సంవత్సరాలుగా దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క వాక్కుని నేర్చుకున్నట చేత, పరిశుద్ధాత్మ నేర్పుట చేత దేవుని విశ్వసిస్తున్నాను. ఈ బైబిల్ చదివే ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాల్సింది అది. లోకం ఇస్తానన్నది కాదు బైబిల్, పరలోకాన్ని ఇస్తానన్నదే బైబిల్, ఆత్మను రక్షించుకునేదే బైబిల్. అయితే దేవుని యొక్క స్ట్రాటజీ ఈ 6000 సంవత్సరాల్లో మొదట 2000 సంవత్సరాలు నోవాహు దినాలు, తర్వాత అబ్రహాం గారి తర్వాత నుంచి యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా ధర్మశాస్త్ర కాలము, అలాగే యేసుక్రీస్తు వారి నుంచి ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే క్రొత్త నిబంధన కాలం. దేవుడు తన యొక్క ప్రణాళికను, ఒక ఉద్దేశాన్ని, తన యొక్క నడకను, ఈ జాడలను ఎవ్వరికీ ఆయన తెలియచేయలేడు. ఇది ఆత్మానుభవం చే, కొరింథీయులకు కూడా రాయబడి ఉంటుంది. ఇది ఆత్మచేత వివేచింపదగిన విషయాలే, ఆత్మీయులకి అర్థమవుతాయి. కాబట్టి ఈరోజు తెలియపరిచే ఈ సందేశం కూడా ఆత్మీయ మందిరంగా మనందరం కూడా కట్టబడటం కోసమే. ఆత్మీయ మందిరంగా కట్టబడితేనే దేవుని యొక్క రాజ్యంలో ఉంటాం. శారీరక మందిరాలు కట్టుకుంటే రాళ్లకు సంబంధించి శరీర కోరికలకు సంబంధించి రాళ్ల మందిరాల మీద దృష్టి పెట్టుకుంటే వారు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని చెప్పి తెలియపరుస్తుంది బైబిల్, స్పష్టంగా తెలియపరుస్తుంది. నేడు ఆశీర్వాదాలతోటి, ఐశ్వర్యాలతోటి త్రోవ తప్పుతున్నటువంటి పెద్ద పెద్ద సేవకులు కూడా ఉన్నారు. నేడు మనం చూసినట్లయితే ఆ చట్టాన్ని, దేవుని యొక్క చట్టాన్ని కానీ, దేవుని యొక్క నిబంధనని కానీ, దేవుని యొక్క శాసనాన్ని కానీ ఆలకించే పరిస్థితి లేదు. ఒకరిని చూసి ఒకరు మార్గాన్ని తప్పిపోతున్నటువంటి ఈ రోజుల్లో దేవుడు తన కనికరం చొప్పున మీకు ఈ మాటలు అందించుటకు దేవుడు ఇచ్చినటువంటి భాగ్యానికి ఆయనకే అంత మహిమ చెందునుగాక. అలాగే అపవాదికి ఈ యొక్క దేవుని యొక్క స్ట్రాటజీస్ అర్థం కావు. మనం చూసినట్టయితే అపవాది ఏంటంటే, అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున నరులను సృజించాడు. అయితే నోవాహు దినాల్లో వదిలేశాడు. మొదటి 2000 సంవత్సరాలు నోవాహు దినాల్లో దేవుడు ఏం చేశాడంటే ప్రజలను వదిలేశాడు. మనస్సాక్షికి అప్పచెప్పాడు. తప్పు చేశారంటే గనక ఆ మనస్సాక్షి గద్దిస్తుంది. మనం చూసినట్లయితే ఆదాము గారు పండు తిన్నప్పుడు అడిగినప్పుడు దేవుడికి ఇచ్చినటువంటి సమాధానం అంటే అవ్వ ద్వారా నేను తప్పు చేశానన్నాడు. అలాగే కయ్యను తన తమ్ముడైన హేబేలును చంపినప్పుడు కూడా అడిగినప్పుడు కయ్యను కూడా నేనేమన్నా నా సహోదరుడికి కాపలాదారుడా అంటున్నాడు. ఆల్రెడీ ఆ సహోదరుని చంపేసినటువంటి కయ్యను. అంటే మనస్సాక్షిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పంచేయనివట్ల. కానీ దేవుడు అడుగుతాడు తప్ప దానికి మళ్ళీ ఇదిగో సాక్ష్యం అది కాదు. ఆయన చెప్పింది ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అనుసరించాలి. దేవుడు ఎప్పుడు మంచోడే, కానీ ఆయన నియమించినటువంటి ఆజ్ఞలకు లోబడి జీవించేదే
ఆ యొక్క దేవుని యొక్క సిద్ధాంతమే కానీ, దేవుని యొక్క ఉద్దేశమే కానీ, నా పిల్లలు నా మాట వినాలి, నేను తెలియపరిచింది వినాలి అని చెప్పి ఆయన కోరుకునేవాడు. అయితే అపవాదికి తెలియని విషయం ఏంటంటే, ఆయన ఎప్పుడైతే అపవాది ఆదాముల గారి ద్వారా ప్రవేశించిందో, మంచి కుటుంబంలోనికి ప్రవేశించిందో, తద్వారా జరిగినటువంటి కార్యాలు అనేకమైనటువంటి విషయాలు జరిగినాయి. కయ్యని హేబేలు చంపేయటం, ఈ విధమైనటువంటి నడక అంతా కూడా మార్పు చెందుతూ ఉంది. అంటే సాతాన్ యొక్క క్రియలు ప్రబలమైపోతూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. అన్నిట్లు కూడా వాడు ప్రవేశించి మంచి కుటుంబంలోని ప్రవేశించి చేస్తున్నటువంటి కార్యాలు అనేకమై ఉన్నాయి. అయితే నరులను సృజించాడు ఆయన తన పోలికను చొప్పున, కానీ నోవాహు దినాల్లో వదిలేశాడు. నోవాహు దినాల్లో వదిలేసినప్పుడు ఆ 2 సంవత్సరాల్లో మనస్సాక్షి పనిచేయాలి. తర్వాత ధర్మశాస్త్ర కాలంలో మతాన్ని స్థాపించాడు ఆయన. నోవాహు దినాల్లో మాట విన్న వారందరినీ కూడా, రక్షణ ఓడలోకి ప్రవేశించినటువంటి వారందరినీ కూడా జల ప్రళయం ద్వారా వారు అందరూ కూడా మరణించడం జరుగుతుంది. అలాగే నోవాహు గారి దినాల తర్వాత ధర్మశాస్త్రాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఆ ధర్మశాస్త్ర కాలంలో ఏంటంటే ప్రత్యేకించాడు ప్రజలను. అంటే అందరూ ఉన్నప్పుడు ఒక అబ్రహాం గారికి తర్వాత ఇస్సాకు గారు గారి తర్వాత యాకోబు గారు, ఏశావు యాకోబుల ద్వారా ఇక్కడ మార్పు జరుగుతుంది. యాకోబు యొక్క సంతానాన్ని ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేల్ జనాంగంగా మార్చాడు. అక్కడ దేవుడు ఏం చేశాడంటే మత నియమాలని, మత ప్రాతిపదికలను అక్కడ ఏర్పాటు చేశాడు. మతము, నేడు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే మత విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాం. మత విశ్వాసంలో ఉన్నటువంటి విషయాలు ఏంటో ఈరోజు గ్రహించటానికే ఈ కార్యక్రమం. అనేక భాగాలుగా ఉంది. మత విశ్వాసంలో ఆచారాలు ఉంటాయి. ఈ అబ్రాహం గారి యొక్క తర్వాత యాకోబు గారు ఇశ్రాయేల్గా మారటం, ఆ ఇశ్రాయేల్ జనాల్లో నుంచి ప్రత్యేకించుకున్నాడు ఆయన. ఇశ్రాయేల్ ప్రజలుగా ఏర్పాటు చేసుకుని ఒక మతాన్ని స్థాపించాడు. నేడు క్రైస్తవులు చూసినట్టయితే యేసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించడానికి ఈ భూమి మీదకి వచ్చారనుకుంటారు. కానీ మతాన్ని స్థాపించింది ఎప్పుడంటే ఆయన పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథంలో మత ఆచారాలు ఉంటాయి, మతానికి ఆచారాలు ఉంటాయి. ఈ యొక్క ఆలోచన తెలియపరచడానికే ఈ ముందు రావటం కారణం. ఈ మత ఆచారాలు అన్నవి ఉంటాయి, మత విశ్వాసాలు ఉంటాయి. అది పాత నిబంధన కాలంలో జరిగినటువంటిది. అది కూడా ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి అబ్రహాం గారి కాలంలో జరిగినటువంటి ఈ యొక్క మత విశ్వాసాలని మనం చూస్తున్నాం. అప్పుడు మత విశ్వాసాలు ఎలాగున్నాయి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేసేది ఏంటంటే మార్గ విశ్వాసం. మతాన్ని స్థాపించడానికి రాలా. అప్పుడు ప్రజలను 2గా విభజించాడు ఆయన. దేవుని ప్రజలు, దేవుని ప్రజలు కాని ప్రజలు. దేవుని ప్రజలు, దేవుని కాని దేవుని అనుసరించినటువంటి ప్రజలు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబాన్ని ఆయన తీసుకున్నాడు. అదే యాకోబు ద్వారా వచ్చినటువంటి సంతానాన్ని. ఏశావు సంతానం కూడా అన్యజనుల కింద లెక్క వస్తుంది. అబ్రహాం గారి సంతానం అయినప్పటికీ, మనవడైనప్పటికీ కూడా మార్పు అక్కడ జరిగిపోయింది. అన్యజనులుగా వారు ఉన్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు, యాకోబు సంతానమైనటువంటి వారే ఏం చేయబడ్డారంటే మత విశ్వాసాన్ని వారు అవలంబించవలసిన వారై ఉన్నారు. వారు దాన్ని వెంబడించాలి. రాబోయే యేసుక్రీస్తు వారి తర్వాత జరగబోయే ఆత్మీయ మందిరానికి ఇది ఒక ఛాయగా ఉంది. ఆత్మీయ మందిరం రాబోయే రోజులు యేసుక్రీస్తు వారి తదనంతరం జరగబోయే ఆత్మీయ మందిరానికి ఒక ఛాయగా ఈ యొక్క మత విశ్వాసాన్ని ఇశ్రాయేల్ ప్రజల ద్వారా యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు యొక్క బైబిల్ ప్రకారం మనకి తెలియపరచగల కారణం మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈ మత విశ్వాసం అన్నది ఎలాగుంది? మతం అన్నది మనం చూసినట్టయితే గలతీయులకు రాసిన పత్రిక 1:14 పౌలు గారు యూద మతాన్ని, అంటే బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి వాడు, అంటే యాకోబు గారికి ఉన్నటువంటి 12 మంది కుమారులలో ఒక కుమారుడే బెన్యామీను. ఆ గోత్రంలో జన్మించినటువంటి ఈ పౌలు గారు యూదుల మతములో ఆధిక్యత నొందినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. యూదుల మతం అది. అందులో ఆయన ఆధిక్యత పొందాడు.
ఆధిక్యతను పొందాడు ఆయన. అటువంటి పౌలు గారిని యేసుక్రీస్తు వారు దర్శించటం, తద్వారా ఆయన మార్పు చెందటం, ఈ పత్రికలు రాయటం, యేసుక్రీస్తు వారిని సువార్తను తెలియపరచడం, అపోస్తలుడిగా ఉండటం, బోధకుడిగా ఉండటం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. మత స్థాపన, మత విశ్వాసం అన్నది ఇప్పుడు నేడు జరిగేది కాదు అని చెప్పాలనే ఉద్దేశంతో మార్గ విశ్వాసంలో క్రైస్తవులు ఉండాలని తెలియపరిచేదే ఈరోజు సందేశం. కానీ నేడు చూసినట్లయితే క్రైస్తవ సంఘాల్లో సేవకులు 99% మత విశ్వాసాన్నే ప్రకటిస్తున్నారు తప్ప మార్గ విశ్వాసాన్ని ప్రకటించట్లేదు. మార్గ విశ్వాసం ఖచ్చితంగా క్రైస్తవులు తెలుసుకోవాల్సినటువంటి విషయం. దేవునికి ఒక ప్రణాళికలు ఉంటాయి, దేవునికి ఒక ఆలోచనలు ఉంటాయి, దేవుని ఒక నడక ప్రతీది కూడా బైబిల్లో మనకి క్లియర్గా తెలియపరచబడుతుంది. ఈ విషయాల్ని మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. యూదుల మతం మతాచారాలు జరిగినాయి. మత ఆచారాల్లో మత విశ్వాసంలో ఏముంటాయంటే ఆచారాలు ఉంటాయి, మతం ఉంటుంది. అంటే ఏ గోత్రికులు ఎవరు వంశపు వారు ఆ మతాన్ని అవలంబిస్తున్నారు అంటే యాకోబు యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో 12 గోత్రాలు, వారందరూ కలిపితే ఒక మతం. అందులో జన్మించిన వారే. ఉదాహరణకు మన భారతదేశంలో బ్రాహ్మిన్స్ ఉన్నారు కదా, వారే వారికి సంబంధించినటువంటి గ్రంథాలని తెలియపరచాల్సినటువంటి వారు. అలాగే ఈ మతంలో యూదులే దేవుని గురించి తెలియపరచాల్సినటువంటి వారు. ఆ యూదా ప్రజలకే కానీ, అలాగే ఇశ్రాయేల్ ప్రజలకే కానీ, అంటే యూదులను ఇశ్రాయేల్ అన్న ఒకటే, ఇశ్రాయేల్ ప్రజలకే కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్యజనులకైనా సరే వీరే ఒక మతాన్ని చూపించాలి. ఆ మతాన్ని, మత విశ్వాసాన్ని వీరు తప్పనిసరిగా చూపించాలి. వీరికి ఇవ్వబడింది అనమాట. మతం ఉంటుంది. ఆ మతం ఏం చేస్తుందంటే మతంలో ఉన్నటువంటి ఏదైతే దేవుని యొక్క ఆజ్ఞలు కానీ, కట్టుబాట్లు కానీ, తర్వాత శాసనాలు, విధులు కానీ, ఇవన్నీ కూడా ఈ మతంలో ఉంటాయి. మత విశ్వాసానికి ఏముంటుందంటే ఆచారాలు ఉంటాయి. ఆ ఆచారాల్లో మతం ఉంటుంది. అలాగే దేవాలయం కూడా ఉంటుంది, అదే మందిరం ఉంటుంది. వీరందరూ కూడా ఆ ఒక మందిరం చుట్టూతా దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకోవటానికి మందిరానికి కూడా వీరు సందర్శించాల్సి ఉంటుంది. అలాగే పండగలు ఉంటాయి. మత విశ్వాసంలో ఏముంటాయి? మతం ఉంటుంది, అలాగే మందిరం ఉంటుంది, అలాగే పండగలు ఉంటాయి. తర్వాత శత్రువులు కూడా ఉంటారు. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులు ఉంటారు. మనం చూసినట్లయితే అమ్మోనీలే కానీ, తర్వాత మోయాబులే కానీ, తర్వాత అనేకులుగా చాలామంది మనం చూస్తాం. ఫిలిస్తీన్లే కానీ, వీరందరూ కూడా శత్రువులు ఉంటారు. మతం ఉంటుంది, మందిరం ఉంటుంది, తర్వాత పండగలు ఉంటాయి, శత్రువులు ఉంటారు. అలాగే వీరికి గ్రంథం ఉంటుంది. గ్రంథంలో విధులు, కట్టడలు, శాసనాలు కూడా ఉంటాయి. అంటే ఈ యొక్క 5 రకాల ఆచారాలు వీరు ఆచరించాలి. మతానికి వచ్చి ఇవన్నీ కూడా ఉంటాయి. మతం ఉంటుంది, మందిరం ఉంటుంది, పండుగలు ఉంటాయి, శత్రువులు ఉంటారు, ఒక గ్రంథం ఉంటుంది. అంటే మన భారతదేశానికి రాజ్యాంగం ఉంది. దాని ప్రకారం ప్రతి ఒక్క సిటిజన్ ఏం చేయాలంటే, భారత పౌరుడు ప్రతి ఒక్కరు కూడా దాని ప్రకారం వెళ్ళాలి. అలాగే ఇశ్రాయేల్ ప్రజలకి కూడా ఒక గ్రంథం ఉంటుంది. మరి ఈ సందర్భంలో అన్యజనుల పరిస్థితి ఏంటంటే, అన్యజనులు వచ్చేసి వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించిన అవసరంలా, వారికి ధర్మశాస్త్రం ఇవ్వలేదు. మతాచారంలో చెప్తున్నటువంటి మాటలు ఇవి. వారు మనం చూసినట్టయితే రోమిలు రాసిన పత్రిక 2:14 ఒక మాట రాయబడుతుంది. అంటే క్రీస్తు పూర్వం యాకోబు యొక్క సంతానములో మతముల గురించి, మత విశ్వాసం, మత ఆచారాల గురించి ఈరోజు మనం చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం. ధర్మశాస్త్రం లేని రోమిలు రాసిన పత్రిక 2:14 ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. ఈ యొక్క అన్యజనులు
స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అయితే దేవుడి యొక్క ప్రణాళిక చూసినట్లయితే, ఆయన యొక్క ఉద్దేశం చూసినట్లయితే, ఈ పాఠాలన్నీ కూడా ఒకటి మనకు నేర్పటాకే. ఇవన్నీ కూడా రాయబడినది నేడు అన్యజనులకు ఇవ్వబడ్డ గ్రేస్ ఏంటంటే, ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఏదైతే అది శారీరకంగా జరుగుతున్నాయో, మత విశ్వాసాలంటే శరీరానికి సంబంధించినవి, అంటే భౌతికంగా కనబడతాయి. మనస్సాక్షి కాలంలో నోవాహు గారి దినాల్లో కనబడవు, మనస్సాక్షిలో ఉంటుంది అది. వారు ఏదన్నా మనస్సాక్షిని గద్దింపు ద్వారా చెప్పాలి. కానీ మనస్సాక్షిని బయట తీసుకొచ్చిన కాలమే ఇశ్రాయేలు ప్రజల కాలం. మనస్సాక్షి బయటకు ప్రదర్శించబడుతుంది, కనబడుతుంది. అది ధర్మశాస్త్రం. మత విశ్వాసం బయటికి కనబడాలి. అది ఎలా ఉంటుందో ఈ యొక్క ధర్మశాస్త్రం ద్వారా మనకు తెలియపరుస్తుంది. అన్యజనులను ఆయన ప్రక్కన పెట్టి యూదా ప్రజలకు గైడ్లైన్స్ ఇచ్చాడు. అవన్నీ ఎలా చేయాలో వారి చేత చేయించిన తర్వాత అన్యజనులకు వాటిని చూపించాడు యేసుక్రీస్తు వారి తర్వాత. యేసుక్రీస్తు వారి యొక్క 2000 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి అక్కడ ఏదైతే ఛాయగా చూపబడిందో అది అంతర్యములో, ఆత్మలో జరగవలసినటువంటిది. అంటే ఇప్పుడు ఏం జరగాలంటే ఛాయగా చూపబడినటువంటి ధర్మశాస్త్రాన్ని, అలాగే పాత నిబంధన గ్రంథంలో నోవహు దినాలని కానీ, ఇవన్నీ విషయాల్లో నోవహు దినాల్లో మనస్సాక్షి పనిచేయలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి సమయంలో మనస్సాక్షి పనిచేయాలి. దానికి ఒక ఛాయ చూపించాడు. ఆ ఛాయ ఏంటంటే భౌతికంగా ఆచారాలు. అంటే ఈ మతం అన్నది ఏంటి అంటే శరీరానికి సంబంధించినటువంటి ఆచారాలను చూపిస్తుంది. శరీరం ఒకవేళ నీ శరీరమే నీకు ప్రాముఖ్యం అంటే, ఇప్పుడు మన క్రైస్తవ జీవితంలో ఆత్మే ప్రాముఖ్యం, శరీరం కాదు. కేవలం నిష్ప్రయోజనం అని చెప్పి యేసుక్రీస్తు వారే తెలియపరుస్తున్నారు. కేవలం నిష్ప్రయోజనం. ఆత్మే మనల్ని జీవింపచేస్తుంది. కాబట్టి మతములో ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు కాకుండా శరీరానికి సంబంధించినటువంటి విషయాల్ని చూపించడం ద్వారా ఆత్మీయ విషయాలను నేర్చుకోవటానికి తేలికవుతుంది. మనలో పోరాటాలు, యుద్ధాలు ఆత్మలో జరుగుతున్నాయి నేడు. కానీ అప్పుడు ఏం జరిగేది? ఇశ్రాయేల్ ప్రజలకి, ఫిలిస్తీన్లకి కానీ, అమ్మోనీయులకి కానీ వీళ్ళకి యుద్ధాలు జరుగుతుండేవి. అవి భౌతికంగా ఎలా జరుగుతున్నాయో ఆత్మలో జరగటం గుర్తుపట్టాలి. అలాగే మతముగా ఆచరించినప్పుడు శరీరాన్ని దేవాలయానికి సంవత్సరానికి 3 సార్లు వెళ్ళి శరీరముతో దేవాలయంలో ఆరాధన చేయాలి. అలాగే పండుగలు చేసుకుంటారు. పండగ వాతావరణం, అందరూ కలిసి పండగలు చేసుకుంటారు. అలాగే అందరు కలిసి శత్రువు మీదకి యుద్ధానికి వెళతారు. అలాగే వీరికి విధులను అవన్నీ కూడా ఒక చట్టమను ఉంటుంది, అదే గ్రంథం ఉంటుంది, వారికి ఇవ్వబడింది ధర్మశాస్త్రం. ఇవన్నీ కూడా మత ఆచారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యాలు. మతాచారానికి ఉన్నట్టుదే ధర్మశాస్త్రం, ఆత్మీయ మందిరానికి ఉన్నదే క్రొత్త నిబంధన, యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి. అలాగే ఈ మతం అన్న దీంట్లో చట్రంలో ఉన్నటువంటి వారే ఎవరు? పౌలు గారు. ఆయన మతాన్ని యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కూడా, యేసుక్రీస్తు వారు శిలువ మరణ పునరుద్ధానాల తర్వాత కూడా ఆయన ఏం చేశాడంటే మతాన్ని ప్రమోట్ చేయటానికి, అంటే మా మతంలోకి ఇంకో మతం వచ్చింది, అదే క్రైస్తవ మతం, ఇది మా మతానికి విరుద్ధమైనది అని చెప్పి శరీర విషయంలో ఉన్నటువంటి ఈ యొక్క సౌలు తర్వాత పౌలుగా మారారు. ఈ సౌలుగా ఉన్నటువంటి ఈయన దేవుని ప్రజలను హింసించడం, చంపటం చాలా చేస్తున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైన తర్వాత ఆయన మార్పు చెంది తర్వాత గలతీయులకు ఈ సువార్తను అందించడం ద్వారా వారు మారు మనసు పొందారు. దేవుడి యొక్క విషయాల్ని ఆయన అక్కడ ఉన్నట్టుగా చిత్రం వేసి, అంటే ఒక ప్రదర్శనగా చూపించాడంట గలతీయులకి. అయితే వారు ఏం చేశారంటే లోకం వైపు వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో ఆయన చెబుతున్నటువంటి మాటే 1:14 నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని
నా నడవడిని గురించి మీరు వింటిరి, మీరు విన్నారు. యూదా మతంలో నేను ఎంత నిష్ఠగా ఉండేవాడినో, నా నడవడి గురించి ఆధిక్యత నొందితినో, మతంలో ఎంత గొప్ప స్థానానికి నేను వచ్చానో, ఆయనకు ఉన్నటువంటి స్థానం మనకు తెలుసు, బైబిల్లో రాయబడి ఉంది. అంత గొప్ప స్థానంలో నేను వచ్చాను, అయినప్పటికీ కూడా నా నడవడి గురించి మీరు విన్నారు. దాని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకు ప్రాముఖ్యం ఏంటంటే ఒక మతం గురించి, యూదులు మతముగా ఆచరించినటువంటి విషయాన్ని ఈరోజు మనం చూస్తున్నటువంటి విషయం. మతముగా ఉన్నది ఒక ఛాయగా ఆయన చూపించాడు. మతములో ఆచారాలు ఉంటాయి, అయితే ఆత్మీయ స్థితిలో ఉన్న వారికి ఆచారాలు ఉండవు. ఏముండవు? మతం ఉండదు, మార్గం ఉంటుంది. అదే యేసుక్రీస్తు వారు చూపినటువంటి మార్గం. దేవాలయము, మందిరము ఉండదు. మనమే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మందిరంగా, ఆయన నివసించే మందిరంగా మనం ఉండాలని. అలాగే పండగలు ఉండవు. సత్యమును నిజాయితీతో కూడిందే పండగలు అని చెప్తుంది క్రొత్త నిబంధన. శత్రువులు కూడా ఉంటారు, కానీ అది మన ఇరుగు పొరుగు వారు ఎవ్వరు కూడా మన శత్రువులు కాదు. మన పక్షం ఉన్నవాడు మనవాడే తప్ప శత్రువు కాదు. మనం పోరాడునది అంధకార దురాత్మ చీకటి శక్తులతో. వాడే శత్రువు, దేవుని శత్రువు. అయితే పగ తీర్చుకున్నట్టు ఆయన పని, కానీ శత్రువు ఉంటాడు. శత్రువు మీద విజయం కావాలని చెప్పి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి. అలాగే గ్రంథం ఉంటుంది, అది క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చూపించినటువంటిది. మరి ధర్మశాస్త్రం ఉండదా, లేకపోతే నోవాహు గారి దినాలు ఉండవా అంటే ఉంటాయి. అవి ఒక ఛాయగా చూపించిన వాటిని మనం ఆత్మీయంగా ఏ విధంగా విశ్వసించాలని. ఆయన శరీరంలో ఉన్నప్పుడు చేసినటువంటి అద్భుతాలే కానీ, ఆశ్చర్యకార్యాలే కానీ అవి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆ నడకను మనకు తెలియపరుస్తున్నాయి. అయితే అవి మనకి ఈరోజు ప్రామాణికం కాదు. మనం దృశ్యమైనవి కాదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నవాడే క్రైస్తవుడు. ఆత్మీయ మందిరాన్ని కట్టుకున్నటకు కావలసినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నటకు దేవుడు తన కనికరం చొప్పున మనకు సహాయం చేయను కాక. ఎందుకంటే మతముతోటి నేడు క్రైస్తవ్యాన్ని ప్రజలు మతం అనుకుంటున్నారు. దీన్ని మతంలో దిగిపోయారు. మతం 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 అనుకుంటున్నారు. ఇది మతం కాదు, క్రైస్తవ మార్గం. మతము క్రీస్తు పూర్వం ఉండేది, వాస్తవమే. వారికి తెలియదు. నేడు మత విశ్వాసాన్ని కాదు మనం అనుసరించేది. మత విశ్వాసము మత విశ్వాసం అది మత విశ్వాసం ఏంటంటే ఆచారాలు ఉంటాయి. మార్గ విశ్వాసంలో ఆచరణలు ఉంటాయి. ఆచరించాలి. ఆయన ఏదైతే ఆచరించమని చెప్పి చూపించాడు యేసుక్రీస్తు వారు, అవి ఉంటాయి ఇందులో. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా దేవుడు తన కనికరం చొప్పున ప్రతి అంశాన్ని మనం చూద్దాం. మతం గురించి చూద్దాము, మా మందిరం గురించి, పండగలు, శత్రువులు ఉంటారు, గ్రంథము, విధులు, ఇవన్నీ శాసనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా ఏ విధంగా పాత నిబంధన గ్రంథంలో ఛాయగా చూపించాడో, క్రొత్త నిబంధనలు మనం ఏం చేయాలి. ఈ మతం యూదా ప్రజలందరినీ కూడా, అంటే 12 గోత్రాలు వారందరినీ కూడా ఐక్యం చేయటానికి దేవుడు చేసినటువంటి ఒక పెద్ద ప్రణాళిక. ఈ ప్రణాళికలో దేవుడు చూపించినటువంటి ఈ ప్రణాళికలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ మతముల గురించినటువంటి విషయాలు మనం చూడాలి. ఇప్పుడు మన క్రైస్తవ జీవితం మార్గ విశ్వాసం, ఇది ఆచరించాల్సింది. ఆచరణ. మత విశ్వాసం ఏమో ఆచారాలు ఉంటాయి, ఇది ఆచరణ. మాదిరి, యేసుక్రీస్తు వారు ఏదైతే చూపించిన మాదిరి ఉందో అది. ఇందులో మతం ఉండదు, మతాలు ఉండవు, మందిరం ఉండదు, తర్వాత పండగలు ఉండవు, తర్వాత శత్రువులు ఉంటారు. కానీ లోకరీత్యా శరీర శత్రువులు ఎవరు కూడా మనకి శరీరంతో ఉన్నటువంటి వారు, దేవుని నమ్ముకున్న వారా నమ్ముకోలేని వారు ఎవ్వరు, మన దేశమా పక్క దేశమా ఏ దేశం అన్నది కాదు. దేశాలకి శత్రువులు ఉండొచ్చేమో కానీ వ్యక్తులకు శత్రువులు ఉండరు. అలాగే గ్రంథము, యేసుక్రీస్తు వారే ఒక గ్రంథము, తెరిచిన పుస్తకం. ఆయన్నే మనం చూసి నడవాలి. అలాగే ఈ మతము, యూదా మతము మనం చూసినట్లయితే యూదుల మతము అన్నది మనకి అవగాహన కావాలంటే పౌలు గారు యూదా మతాన్ని అనుసరించినటువంటి వాడు, ఆధిక్యత నొందినటువంటి ఆయనే తెలియపరుస్తున్నాడు, నేను ఒకప్పుడు యూదా మతస్థుడిని. అలాగే అదే గలతీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే
ఒకటో అధ్యాయము 22, 23, 24 వచనాలు. క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండెను గాని మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి మహిమపరిచిరి. ఇక్కడ రాయబడుతున్నట్టుగా యూదయ సంఘపు వారికి నా ముఖ పరిచయం లేకుండానే ఉన్నా, యూదా సంఘానికి, యెరూషలేములో ఉన్న యూదా సంఘానికి ఈయన ముఖ పరిచయం లేదు. మునుపు మనలను హింస పెట్టిన ఆ క్రీస్తునందున్న యూదయ సంఘం, అది యెరూషలేములో సంఘం కాదు, యూదయలో ఉన్న క్రీస్తునందున్న యూదయ సంఘానికి నా ముఖ పరిచయం లేకుండాని కానీ మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయించు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడని అన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి మహిమపరిచిరి. మతమును అంటే కింద రాయబడుతుంది ఫుట్ నోట్లో, విశ్వాసమును. మత విశ్వాసములు ఏముంటాయి? ఆచారాలు ఉంటాయి, మందిరం ఉంటుంది, పండగలు ఉంటాయి, శత్రువులు ఉంటారు, తర్వాత గ్రంథం ఉంటుంది, మతం ఉంటుంది. అంటే ఈ 12 గోత్రాల వారు అవలంబిస్తున్నటువంటి ఒక మతం. నేడు మన క్రైస్తవ జీవితంలో క్రీస్తు మార్గాన్ని వెంబడించేవారు, ఒక క్రీస్తు మార్గాన్ని వెంబడిస్తున్న వారు, అది ఛాయగా మతం అయితే వారు ఎలాగైతే ఆచరించారో, క్రీస్తు మార్గాన్ని అనుసరించేవారు ఒక మార్గ విశ్వాసం. మత విశ్వాసం ఎలాగైతే శరీరం ద్వారా జరగబడిందో చూశారో, అది మత విశ్వాసం ఎలాగైందో, అలాగే మార్గ విశ్వాసం ఆ మత విశ్వాసానికి ఒక ఛాయగా ఉంది. కానీ అక్కడ ఏముంటాయంటే ఆచారాలు ఉంటాయి. ఇక్కడ అనుసరించాలి అంటే మతం ఉండదు, మార్గం ఉంటుంది. అదే యేసుక్రీస్తు వారు చూపించింది. మందిరం ఉండదు, అదే ఆత్మీయ మందిరంగా మన లోపల జరిగేది. అలాగే పండగలు కూడా ఉండవు. పండగ ఏదనంటే ఆత్మీయ మందిరానికి కట్టుకునేవాడు, ఆత్మలో దేవుణ్ణి నివాసంగా ఉంచుకోవాలని కోరుకునేవారు ఆత్మీయంగా సత్యముతోటి, నిజాయితీతోటి దేవుడు నివసిస్తున్నటువంటి హృదయంలో దేవుడికి సంతోషం కలిగించేదే. ఇది పైకి కనిపించేది పండగలు కాదు. క్రిస్మస్లే కానీ, గుడ్ ఫ్రైడే కానీ, ఇవన్నీ కూడా ఛాయగా ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. కానీ అక్కడ పండగలు 7 రకాలు ఉంటే ఇక్కడ ఇక మరలా తీసుకొచ్చి ఇక్కడ కొన్ని పండగలను ఏర్పాటు చేసుకున్నారు. మా చిన్నతనంలో అనేవాళ్ళు పండగలు ఏంటి, మనకు ఒకటే పండగ, అందరికీ రకరకాలుగా పండగలు ఉన్నాయి, మనకేంటి పండగ అంటే, రాను ఏమైందంటే నిజంగా నా చిన్నతనంలో ఒక క్రిస్మస్ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా 3-4 పండగలు చేస్తున్నారు. చాలా రకాల పండగలు వచ్చేసినాయి. సబ్బాత్ దినానికి ముందు రోజు పండుగ, తర్వాత రోజు పండుగ, తర్వాత మట్లాదివారం అని రకరకాలుగా, తర్వాత 40 రోజుల తర్వాత ఏం జరిగిందో అదొక పండుగ. అనేక రకమైన ఏంటంటే ఆత్మానుసారంగా ప్రారంభించినటువంటి వారు మరి శరీరానుసారంగా వెళ్ళిపోవటం అంటే ఇదే. మనం చూసినట్టయితే ఇక్కడ రాయబడుతుంది, గలతీ రాసిన పత్రిక జరుగుతుంది అదే. మత విశ్వాసాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో చెప్తున్నాడు ఆయన. మీరు ఆత్మీయానుసారంగా మొదలుపెట్టారు, ఆత్మ గురించి తెలుసుకున్నారు, మరలా శరీరంలోకి వెళ్తున్నారు ఏంటి అని అడుగుతున్నారు. మీరు క్రైస్తవ జీవితంలో కూడా అదే. ఊర్లు వదిలేసి వస్తారు, దేశాలు వదిలేసి వస్తారు, రాష్ట్రాలు వదిలేసి వస్తారు. రాను ఏమవుతుందంటే మరలా వారు ఏం చేస్తారంటే వదిలొచ్చిన సంగతి మర్చిపోయి ఆ ఆశీర్వాదాల మీద దృష్టి పడిపోయి మరలా దేవుడు వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఈ గలతీ బ్యాచ్ నేడు కూడా జరుగుతుంది. ఈ గలతీ గ్రూపే